రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ గ్రంథ ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న జీసస్ విత్ హజ్ మినిస్ట్రీస్ తెలుగు అని మరి ఛానల్ పేరు మార్చామండి, అదొకసారి గమనించండి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం 117వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. యెహోవా కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నది. ఏ విషయంలో కృప హెచ్చుగా ఉన్నదండి? అసలు కృప అంటే ఏంది? అర్హతే లేని నా జీవితం అండి. నేనే ఉదాహరణ, నా జీవితమే ఉదాహరణ. దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. దేవుని నామాన్ని మరి పరిచయం చేయటం, ప్రకటించటం కూడా అర్హత లేని దాన్ని, యోగ్యత లేని దాన్ని, శక్తి లేని దాన్ని, జ్ఞానం లేని దాన్ని. నా ఎడల దేవుని యొక్క కృప హెచ్చుగా ఉన్నదని దేవుడు నాకు వాగ్దానం చేసిన దేవుడు. అది అంటే మనం అర్హత లేని మన జీవితాలను అర్హమైన పాత్రలుగా మార్చేదే దేవుని కృప. ఇప్పుడు మన కాలికి ఒక గాయమైంది. ఆ గాయము మన శరీరాన్ని ఎంతో బాధిస్తూ ఉంది. ఆ బాధిస్తున్నటువంటి ఆ గాయం మీద ఇంకొక చిన్న అలా సన్నటి పుల్ల తగిలిందనుకో, ఇంకా ఏమనిపిస్తుంది? ఇంకా నొప్పి అనిపిస్తుంది. అంటే ఆ పెయిన్ను తట్టుకోగలిగే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. అదే కృప. అట్టి విధముగా అటువంటి కృప నీకు ఈరోజు హెచ్చుగా ఉందని దేవుడు చెప్తున్నాడు. అంటే నీకు వస్తున్న శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఆవేదనలు, అనేక రకాలైనటువంటి నిందలు కావచ్చు, నీ ఒంటరి జీవితం కావచ్చు, వ్యక్తిగత మానసికమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పెయిన్ అంతా తట్టుకునే శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వల్ల వస్తుంది. అదే కృప. నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే, ఈరోజు 3 పూటల భోజనం చేస్తూ, చక్కని వస్త్రములు ధరిస్తూ, మంచిగా దేవుణ్ణి ప్రకటిస్తూ, నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ వ్యాపార జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ సేవా జీవితంలో కావచ్చు, నువ్వు సురక్షితముగా ఉన్నావు అంటే అది దేవుని కృప అండి. నిజంగా దేవుని కృప లేనిది మనము ఏమి చేయలేము. అందుకే 136 కీర్తన అంతా కూడా రాయబడి ఉంటుంది. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యము ఏలుబడి చేయను, నీ కృప అత్యధికముగా ఉండును అని 136 కీర్తన అంతా కూడా మరి కృపను గురించి వివరించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుని కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నది. నిజమండి ఇది. ఆయన కృప మన ఎడల ఉంటే మరి ఈ లోకంలో మ్యాన్ పవర్ కావచ్చు, మరి డబ్బు కావచ్చు, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు ఈ లోకంలో. బట్ అది కాదు. దేవుని యొక్క కృప ఎక్కువగా ఉన్న వాళ్ళే, దేవుని కృపను ఎవరైతే ఎక్కువగా పొందుకుంటారో వాళ్ళే ధన్యులండి. సో ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుని కృప నీ ఎడల ఎక్కువగా ఉంది, హెచ్చుగా ఉంది. ఆ పదాన్ని దేవుడు ఎంత చక్కగా రాయించాడంటే హెచ్చుగా, ఎక్కువగా, అధికంగా, ఎన్ని అర్థాలు వస్తుందో చూడండి. కాబట్టి అట్టి కృపను నువ్వు ఈరోజు రిసీవ్ చేసుకుంటూ ఉండగా దేవుని దీవెనలు పొందుకుంటావని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిజంగా తండ్రి, ఈ లోకంలో ఏ మనుషుని యొక్క ఆదరణ కానీ, ఏ మనుషుని యొక్క సహాయం కానీ మమ్మల్ని రక్షించలేదు. కానీ నీవే ప్రభా, నీ కృప మమ్మల్ని హెచ్చిస్తుంది, నీ కృప మమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. నీ కృప మా ఎడల ఉన్న ఎడల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నిజమైన భక్తి చేయగలుగుతామయ్యా. మా భక్తిలో సిన్సియారిటీ ఉంటుంది ప్రభా. నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన, నిజమైన సువార్త ప్రకటన అయ్యా నీ యందు అయ్యా స్థిరపడటానికి అది కేవలం నీ కృపే తండ్రి. అట్టి కృపను మీరు ఇస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతోమంది తండ్రి నిరుద్యోగులు ఉన్నారు, ఎంతోమంది వివాహం కాని బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది గృహాలు లేని బిడ్డలు ఉన్నారు, బిడ్డలు లేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు అయ్యా. చదివి అయ్యా ఏమి దిక్కుతోచని స్థితిలో అయ్యా మరి ఇంట్లో మరి ఏమి గడవక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఉన్నారు. అటు బిడ్డలందరినీ జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. అయ్యా భారతదేశం చుట్టూ నీ సన్నిధి ఉంచాయి. అత్యంత ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ దయచేయండి. ఆడపిల్లల్ని మీరు కాపాడండి. ఆడపిల్లలపై పనిచేసి దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. జీసస్ విత్ హజ్ మినిస్ట్రీని నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. అన్ని విధాలా మీరు కాపాడమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకు తోడుగా నడిపించిన. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.